నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే కోరిక తెచ్చిన తంట. అనగనగా ఒక ఊర్లో ముత్యాలయ్య అనే చిలక దోషుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక రామ్ చిలక ఉండేది. దాన్ని ముద్దుగా చూస్తూ దూర మగ్గిన జామ పళ్ళు పెట్టేవాడు. ఆ చిలుక ఓనాడు, రోజు జామ పళ్ళేనా, తిని తిని విసిగేస్తుంది, ఏమైనా కొత్తవి పెట్టరాదు అని అంటూ అరిచింది. అవి తింటే నీ ఆరోగ్యం చెడుతుంది, ఎందుకు కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడం, ఎంచక్క ప్రకృతి ఇచ్చిన పళ్ళను తిను అంటూ చిలుకను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ముత్యాలయ్య, మాయమాటలొద్దు, నాకు కొత్త ఆహారమే కావాలి, లేదంటే నీకు నాకు పచ్చి అంటూ మూతి ముడిచింది చిలుక. నీకు మా మనుషుల బుద్ధిలో వచ్చినట్టున్నాయి, మనిషిని తలకెక్కించుకోవట్లేదు, నీ కర్మ, నువ్వు అడిగింది తెచ్చి పెడతాలే అని బయటకు వెళ్ళాడు. ముత్యాలయ్య కొత్త ఆహారం తెచ్చాడు. అది చూసి చిలుక, నువ్వెంత మంచివాడివో అంటూ అతన్ని ముద్దు పెట్టుకున్నది. లొట్టలేసుకుంటూ తెచ్చిన ఆహారాన్ని తినేసింది. అయితే ఆహారం రుచిగా ఉంది, కానీ దానికి అరగలేదు. దాంతో కడుపు నొప్పితో కుయ్యో మొర్రో అంటూ, అలా గడ్ల ముగించి చూడకపోతే ఏదో ఒకటి చేసి నన్ను బతికించు అంటూ కేకలేసింది. ఇలా జరుగుతుందో నాకు ముందే తెలుసు. హాయిగా పళ్ళు కాయలు తిని కూర్చోక కొత్త కొత్త అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, బతికించుకోక చస్తానా అంటూ దాన్ని మందలించాడు ముత్యాలయ్య. ఆఖరికి వైద్యం దగ్గరికి తీసుకువెళ్తే మామూలు స్థితికి వచ్చింది. అది మొదలు ప్రాణం మీదకి తెచ్చే ఏ కొత్త పదార్థం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రకృతి ఇచ్చే ఆహారం మనకి ఎంతో ఆరోగ్యకరమైనది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు మీ అందరికీ ఇంకొక కొత్త కథ తీసుకొచ్చేసాను. ఆ కథ పేరు కోరిక. పూర్వం అవంతిపురం అనే ఒక రాజ్యం ఉండేదన్నమాట. ఆ రాజ్యాన్ని విజయసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఉందన్నమాట. ఆ కూతురి పేరు అవంతిక. ఆమెకు కళలంటే అంటే ఆర్ట్స్ అన్నమాట. అంటే డ్యాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, అలాగా పాటలు కానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. దాంతో ఆమె అన్ని రకాల కళల్లోనూ శిక్షణ పొంది చాలా ఆరితేరిందనమాట. ఒకసారి రాజకుమారి పుట్టినరోజు వచ్చింది. దాన్ని వేడుకలా చేస్తారు కదా మరి రాజులంటే. దాంతో అవంతిక కోరిక మేరకు ఆ దేశంలోని చుట్టుపక్కల రాజ్యాల్లోని కళాకారులందరినీ పిలిపించి ఒక పోటీ పెట్టమంది. దాంతో రాజుగారు దానికి ఒప్పుకొని ఆ అవంతిపురాన్ని పక్కనే ఉన్న శ్రవణపురంతో పాటు ఉద్దండోర వేయించారనమాట. అలా చాలామంది వచ్చారు ఆ రోజు. ఆ పక్కనే శ్రవణపురం అనే రాజ్యంలో పద్మానందుడు కూడా ఉండేవాడు. అతను సంగీతం అంటే పాటలు, చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయడంలో చాలా ప్రతిభ గలవాడు. అతని స్నేహితులు అతన్ని బలవంత పెట్టి ఆ పోటీకి తీసుకొచ్చారు. ఆఖరికి ఆ పోటీలో పద్మానందుడే గెలిచాడు. ఆ రాజు పద్మానంద ప్రతిభను అంటే టాలెంట్ని మెచ్చుకొని, నేను తీర్చగల కోరిక ఏదైనా కోరుకో, దాన్ని తీరుస్తా అని అన్నాడు. పద్మానందుడు పంట పండిందని మిత్రులందరూ సంతోషించారు. అంటే అతను ఏది అడిగినా ఇచ్చేస్తారు కదా ఇప్పుడు, అందుకే అలా అనుకుంటున్నారనమాట. పద్మానందుడు, మహారాజా, అమృత అనే అమ్మాయిని నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించండి చాలు అని అన్నాడు. అతను అడిగిన కోరికకి రాజుగారు ఇంకా మిత్రులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఏ బంగారమో భవనమో అడుగుతాడనుకున్నాడు, కానీ ఇది అడిగాడు. ఓస్, ఇంత చిన్న కోరికేనా, పద పెళ్లి చేస్తానని చెప్పి మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. రాజుగారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే,
వాడికి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదండి. ఇంకా మా కూతుర్ని ఎలా పెళ్లి చేయమంటారు అతనితో అని అన్నారనమాట. దానికి రాజుగారు, ఇంత ఇంటిదేముంది, భవంతిని నేను నిర్మించిస్తాను అని అన్నాడు రాజు. ఇల్లుంటే సరిపోతుందా, కుటుంబం గడవాలంటే ఉద్యోగం ఉండాలి కదా అని అన్నారనమాట. ఉద్యోగం దేనిముందండి, నేను ఇస్తానుగా, నా సభలోనే ఉద్యోగం చేసుకుంటాడు అని అన్నాడు. మహారాజా, నా కూతురు వాళ్ళలాగే మేము కూడా కొద్దిగా పేదవాళ్ళం. మా కూతురికి సరైన చెవులకు పెట్టుకోవడానికి సరైన కమ్మలు కూడా లేవు. మరి ఏ నగలు లేకుండా పెళ్ళి ఎలా చేయమంటారు అని అన్నారు అనమాట. నగలేముంది, అన్ని రకాల నగలు నేను చేయిస్తాను కదా అని అన్నాడు రాజు. దానికి అమృత తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. రాజు తన మాట నిలుపుకున్నాడు. పద్మానందుడు అమృతల వివాహం అంటే పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగిందనమాట. అప్పుడు స్నేహితులకి రాజుగారికి అర్థమైంది అతని కోరిక వెనుకున్న అర్థం. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, అమ్మో ఈడు మామూలోడు కాదురా అనుకున్నారు అనమాట. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎవరినైనా కోరినప్పుడు దానికి అర్థం ఉండాలి. దానివల్ల అంతా మంచి జరగాలి. కానీ అర్థం లేని కోరికలు అడగకూడదు. ఇంక ఈ కథ సమాప్తం నేస్తాలు. మళ్ళీ రేపు ఇంకో కొత్త కథతో మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే కృష్ణయ్య సాయం. అనగనగా ఒక ఊర్లో కృష్ణయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కృష్ణయ్య ఒకరోజు తోట పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ఒక కోతి పిల్ల కనపడింది. కాలికి గాయంతో ఏడుస్తుంటే ఇంటికి తీసుకొచ్చి కట్టాడు. కొద్ది రోజులకి గాయం మానిన కోతి బాగా మర్చిపోవడంతో వదలలేకపోయాడు. రోజు తోటకు తీసుకెళ్లేవాడు. కావలసిన పళ్ళు తిని కృష్ణయ్య వెంటే తిరిగేది కోతి. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక ఏనుగు ఊళ్ళోకి వచ్చేసింది. పంట పొలాలపై దాడి చేసి నాశనం చేసేది. దాన్ని అదుపు చేయలేక కృష్ణయ్య వెళ్ళి రాజుగారి దగ్గరకు ఫిర్యాదు చేశారు. చేసినా ఫలితం లేకపోయింది. చేసేది లేక కృష్ణయ్య రైతుల సహాయంతో తాళ్ళు విసిరి అతి కష్టం మీద ఏనుగును బంధించాడు. దాని ప్రదర్శనశాలలో అప్పగించాడు. వాళ్ళ దగ్గర జిరాఫీ లాంటి పెద్ద పెద్ద జంతువులు చాలా ఉన్నాయి, కానీ ఏనుగు ఇప్పటి వరకు లేదు. వాళ్ళు ఎంతో సంతోషంగా కృష్ణయ్యకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ విషయం రాజుగారికి తెలిసింది. కృష్ణయ్యని పిలిపించి ఏనుగుని ధైర్యంగా బంధించడమే కాకుండా సురక్షితమైన చోటికి తరలించావు. అన్నిట్లో ముందుండి ఊళ్ళో అందరికీ మేలు చేస్తున్న నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఒక ముత్యాల హారం, బంగారు నాణాలని సంచి ఇచ్చాడు. వాటితో కొంత భాగాన్ని నష్టపోయిన రైతులకు ఇచ్చాడు కృష్ణయ్య. మిగతా వాటితో తన తోటను బాగు చేసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం కొద్దిగా కష్టపడి మంచి పని చేస్తే దానికి రెట్టింపు అదృష్టం మనకు వస్తుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే కుందేలు ఉపాయం. అనగనగా ఒక చిట్టి అడవి ఉండేదంట. ఆ అడవిలో ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సు మధ్యలో ఒక చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవంట.
ఆ పండ్లను తినాలని చాలా జంతువులు ఆశ పెట్టుకునేవి. కానీ ఆ సరస్సును దాటి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సరస్సు నిండా మొసళ్ళే ఉండేవి. ఒకరోజు ఒక చిట్టి కుందేలు దాహం తీర్చుకోవడానికి సరస్వతికి వచ్చింది. అది అవతలి ఒడ్డునున్న పండ్లను చూసింది. దాన్ని ఎలాగన్నా తినాలని ఈరోజు కడుపు నిండా పండ్లు తిని రావాలని అనిపించింది. కానీ అలా ఎలా చేస్తాము అని ఆలోచించుకుంటూ రాత్రంతా గడిపేసింది. పొద్దున్న అవ్వగానే దానికి ఉపాయం తట్టింది. వెంటనే అది మొసళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొసళ్ళందరినీ ఒడ్డుకు రమ్మంటూ అరిసింది. మమ్మల్ని ఒడ్డుకు రమ్మన్న ధైర్యం ఎవరికి ఉందబ్బా అని అనుకుంటూ లెగిసాయి మొసళ్ళు. అప్పుడు కుందేలు, మీకు శుభవార్త చెప్దామని వచ్చాను. రాజుగారు అడవిలోని జంతువులందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా బహుమతులు కూడా ఇస్తున్నారు. మిమ్మల్ని ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టే బాధ్యత నాకు అప్పగించారు. కాబట్టి దయచేసి మీరు నన్ను ఏమీ చేయకుండా ఉంటే మిమ్మల్ని లెక్క పెట్టేస్తాను అంది ఆ కుందేలు వినయంగా. మమ్మల్ని ఎలా లెక్క పెడతావు అని అనుమానంగా అడిగింది ఒక ముసలి. దానికి ఆ కుందేలు, మీరందరూ వరుసగా నిలబడండి. ఆ మొసళ్ళ వరుసు సరస్సు దగ్గర నుంచి అవతలి దీవి ఒడ్డు వరకు ఉంది. వాటి మీద కుందేలు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వెళ్ళి దీవిలోకి వెళ్ళిపోయింది. అలా పళ్ళు ఇంకా దుంపలు తిని వచ్చింది. ఎప్పుడో వెళ్ళిందాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది ఒక మొసలి. మీరందరూ ఉన్నారో లెక్క ఖచ్చితంగా తేలక అవస్థపడుతున్నాను. ఒక్కసారి మళ్ళీ నిలబడితే ఈసారి సరిగ్గా లెక్క పెడతాను అంది కుందేలు. దాని మాట ప్రకారం మళ్ళీ వరుసగా నిలబడ్డాయి. తన ఉపాయంతో కడుపు నిండా పండ్లు దుంపలు తిన్న కుందేలు వాటి మీద నుంచి చెంగు చెంగుమని దూక్కుంటూ సరస్సు అవతల ఒడ్డుకి చేరింది. ఈ కథలో నీతి ఏమిటో అనేది తెలుసా నేస్తాలు? మనకి మంచి తెలివి ఉంటే మనం ఏది కావాలంటే దాన్ని సాధించుకోవచ్చు. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంక ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాని. ఈరోజు నేను ఇంకో కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరు ఏంటంటే కూర్చుంటే కూడు దొరకదు. అనగనగా ఒక ఊళ్ళో వీర్రాజు బసవరాజు అనే ఇద్దరు వడ్రంగి ఉండేవారు. వాళ్ళిద్దరూ వడ్రంగి గోవిందచారి దగ్గర శిష్యులు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గోవిందచారి ఈ ఊళ్ళోనే కాకుండా పొరుగులకు వెళ్ళి పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి పంపాడు. ఇద్దరూ పనిలో ఆరితేరిన వాళ్ళే. వీర్రాజు చురుకైనవాడు, మితభూషి. బసవరాజు పనివాడే కానీ బద్దకిస్తుడు. వీర్రాజు పని కోసం పట్టణం వెళ్ళాడు. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. సొంత దుకాణం పెట్టుకొని చక్కగా ఎదిగాడు. ఒకసారి పండక్కి ఊరికి వచ్చాడు వీర్రాజు. బసవరాజుని చూసేందుకు వెళ్తే దీనంగా కనిపించాడు. కారణం అడిగితే ఎక్కడా పనులు లేవు, ఎవరూ పనికి పిలవడం లేదు, డబ్బులు చాలడం లేదు అని బాధపడ్డాడు. బసవరాజు పని వెతుక్కోడు సరికదా, ఎవరైనా వడ్రంగి పనికి పిలిస్తే బేరం దగ్గర కుదరనివ్వడు. దాంతో ఎవరూ అతను పిలవడానికి కూడా ఇష్టపడరు. ఇదే అతని లోపం. మిత్రుడి పరిస్థితికి జాలిపడి వీర్రాజు తనతో పట్టణం తీసుకువచ్చేశాడు. వీర్రాజుతో బసవరాజు పనిలోకి వెళ్ళేవాడు. పని అయిపోగానే నిద్రపోయేవాడు. ఒకసారి వీర్రాజు ఒక ఇంటికి తలుపులు కిటికీలు ద్వారాలు చేయటానికి ఒప్పుకున్నాడు. వారం రోజుల్లో పని అయిపోయింది. ఆ వేళ యజమాని డబ్బులు ఇస్తాడని అక్కడే వేచి ఉన్నారు. ఆలోగానే బసవరాజు ఆ పక్కనే పడుకొని నిద్రపోయాడు. వీర్రాజు అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. అంతలో ఒక ఆయన, ఎవరు నువ్వు అని అడిగాడు. వడ్రంగి అన్నాడు వీర్రాజు. ఆయన వెంటనే తనకు ఒక పనుందని తన ఇంట్లో తీసుకువెళ్ళి ఏం చేయాలో చెప్పాడు. కొలతలు తీసుకుని బేరం కుదుర్చుకున్నాడు.
వెళ్తూ ఎప్పటి నుంచి పనిలోకి రావాలో అడిగి తెలుసుకున్నాడు వీర్రాజు. బసవరాజుని లేపి, రాజు లే, రేపటి నుంచి మనం మళ్ళా పని కోసం ఇక్కడికే రావాలి. పై అంతస్తులో పని కుదిరింది, వారం రోజులు పడుతుంది అని అన్నాడు. ఖాళీగా ఉండలేమో అనుకున్నాడు బసవరాజు. అటువంటిది చేతి నిండా పని దొరుకుతుంటే చాలా సంతోషించాడు. నైపుణ్యంతో పనిచేసి వరుసగా పనులు తెచ్చుకుంటూనే ఉన్నాడు. వీర్రాజు గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. కూర్చుంటే కూడు దొరకదు, కష్టపడితే సంపాదించుకునే కవునికి గ్రహించాలి. ఆనందంగా వీర్రాజు కృతజ్ఞతలు చెప్పాడు బసవరాజు. తాను సొంతంగా పనులు చేసుకుంటానని అడిగాడు. వీర్రాజు నవ్వుతూ భుజం పెట్టాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం చేస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎప్పుడన్నా కూర్చుంటే మనకి ఫలితం దొరకదు. ఇంక ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు కొత్తగా తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే లెక్కే. అనగనగా ఓ గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇద్దరూ కలిసి ఒకరోజు ఒక దారమ్మట వెళ్తున్నారు. హఠాత్తుగా వాళ్ళకు ఒక సంచి కనపడింది. త్వరగా సోము వెళ్ళి ఆ సంచి తెచ్చి అందులో ఏముందో చూశాడు. తెరిచి చూడగా అందులో బంగారు నాణాలు ఉన్నాయి. దానికి సోము అనుకున్నాడు, అబ్బా నేనెంత అదృష్టవంతుడిరా అని అన్నాడు. అది విన్న రాము, నువ్వు కాదు మనం ఎంత అదృష్టవంతులమో అని అనుకోవాలి. ఎందుకంటే మనమిద్దరం చూసాం, మనమిద్దరమే దాన్ని పంచుకోవాలి అని అన్నాడు. కానీ సోముకి దాన్ని పంచుకోవడం ఇష్టం లేక దెబ్బలాడసాగాడు. లేదు, ఇది నేనే ముందర చూశాను, ఇది నాది, నేనే తీసుకొచ్చాను, నేను అస్సలు ఇవ్వను అని దెబ్బలాడుతుండగా రాముకి దెబ్బలాటలు ఇష్టం లేక, సరే ఉంచుకో ఏం చేస్తావు అని చెప్పి ఆ డబ్బు సంచి తనకి ఇచ్చేశాడు. కాసేపటి తర్వాత సోము చేతిలో ఉన్న డబ్బు సంచిని చూసి అది పోగొట్టుకున్న వాళ్ళు ఊరు వాళ్ళతో కలిసి వాళ్ళ వెంటబడ్డారు. దానికి సోము రాముతో, ఒరే పరిగెట్టరా, దయచేసి పరిగెట్టు, లేకపోతే ఇది మన దగ్గర ఉందని తెలిస్తే వాళ్ళు మనం చితకొట్టేస్తారు అని కంగారుగా అన్నాడు. నేనెందుకు పరిగెట్టాలి? డబ్బు సంచి నా దగ్గర లేదు, పరిగెట్టాల్సింది నువ్వు, మేం కాదు, మేమని అనకూడదు అని అన్నాడు రాము. అప్పుడు సోముకి తను ఎంత స్వార్థంగా ప్రవర్తించాడో అర్థమైంది. నన్ను క్షమించరా అంటూ క్షమాపణలు అడిగాడు సోము. సరే అని రాము వాళ్ళ ముందరికెళ్ళి, దయచేసి ఆగండి అని చెప్పి జరిగిందంతా చెప్పాడు. దానికి ప్రజలందరూ శాంతించి ఆ డబ్బు సంచి పోగొట్టుకున్న ఆయనకి ఇచ్చేసి వాళ్ళిద్దరూ హాయిగా వెళ్ళిపోయారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకెప్పుడూ స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే మనకే ఆపదలు వస్తాయి. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు.